హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక బ్యాడ్ డేని గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాం. వరల్డ్ హెచ్ఐవి డే ఆర్ వరల్డ్ ఎయిడ్స్ డే. ఇలాంటి దినాలు మనం ఇంకా ఎన్ని రోజులు చేసుకోవాలి అనేది మనమే ఆలోచించుకోవాలి, ప్లస్ మనమే ముందుకు రావాలి. సో బీ పాజిటివ్. దీనికి మీకు సపోర్టివ్గా 2-3 సైంటిఫిక్ డెవలప్మెంట్స్ చెప్తాను. ఒకటి, హెచ్ఐవి వలన వెంటనే ఇబ్బంది పడి క్యాన్సర్లు, ఇన్ఫెక్షన్లు డెవలప్ అయ్యి బెడ్ రిడన్ అయ్యి చనిపోయే స్థాయి నుంచి నెమ్మదిగా మన శరీరాలు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బాడీలో అడ్జస్ట్ అయ్యే విధంగా, అంటే క్రానిక్ సింబయోసిస్లోకి వచ్చాయి. అంటే సింబయోసిస్ అంటే ఏంటంటే కలిసి జీవించే స్థాయికి వచ్చాయి. సో ఇది చాలా పెద్ద మార్పు. సో ఒకటి సింబయోసిస్ అంటే కలిసి జీవించే స్థాయికి వచ్చేది. రెండోది ఏంటంటే జీన్ థెరపీ అయితేనేమి, స్టెమ్ సెల్ థెరపీ అయితేనేమి, ప్రోటీన్స్ ఐడెంటిఫికేషన్ అయితేనేమి, ఇవన్నీ కలిపి ప్లస్ లేటెస్ట్ యాంటీవైరల్ మెడిసిన్ అయితేనేమి, ఇవన్నీ కలిపి హెచ్ఐవి క్యూర్ స్థాయిగా చాలా మంచి పరిశోధనలు ఇంచుమించు కొలిక్కొచ్చాయి. దీనివల్ల కోట్లాది మంది ఇక నుంచి సైలెంట్గా బాధపడాల్సిన అవసరం లేదు. బీ పాజిటివ్ అంటే అరే ఇదేంటి నన్నేమన్నా అన్నాడా అని బాధపడాల్సిన అవసరం ఇంకా లేదు. అలాగే రేపటి నాడు మన జీవితకాలంలోనే క్యూర్ను సాధించి మనము ఈ వరల్డ్ ఎయిడ్స్ డేని వరల్డ్ నో ఎయిడ్స్ డేగా గుర్తించే రోజు తొందరగా వస్తుందని ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి టేక్ an initiative to look at it positively. Hope this is useful. Share it with your friends.